నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో 2 అంశాలని మనం ముఖ్యంగా చూడాల్సింది. ఆయన కూడా వీటిని ప్రస్తావించి చెప్పారు. వైసీపీ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉప ఎన్నికకి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైసీపీ మద్దతు తెలిపింది. దీన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ వైసీపీ ఓడిపోయింది ఎన్డీఏ కూటమి వల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకని బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారు, ఇది ఇవ్వకూడదు కదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తూ అందరూ తెలుగు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆయనకి సపోర్ట్ చేయండి, పార్టీతో సంబంధం లేదు, ఎందుకంటే ఆయన తెలుగు వారు అని చెప్పేసి అన్నారు. ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గతంలో ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి హింట్లు ఇచ్చేవారు. అంటే జగన్ గారు ఎప్పుడైనా తప్పటడుగు వేస్తే ఈయన హింట్స్ ఇచ్చేవారు అని చెప్పేసి ఒక ప్రచారం అనేది ప్రజల్లో ఉంది. ఎలా చూడాలి ఈ రోజు ఉండవల్లి గారు చెప్తుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరికలా చూడాలా, లేదంటే ఇంకేదైనా సందేశం ఇవ్వాలనుకున్నారా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఈరోజు కొత్తగా అయితే నేనేం చూడలేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. నేను రాష్ట్ర విభజన అప్పటి నుంచి చూస్తున్నాను. నేను సుప్రీంకోర్టులో ఫిల్ వేశాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, రాష్ట్ర విభజన జరగదు, చర్చ జరుగుతుంది, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాట్లాడి కానీ చూస్తూనే ఉన్నాను. అంతకుముందు సహజంగానే రాజశేఖర రెడ్డి మనిషి అతను, కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి రాజమండ్రి నుంచి. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే మాట్లాడతాడు. అప్పుడప్పుడు నేను ఉండాను అని చెప్పని ఉనికిని నిలుపుకోవడం కోసం ఏదో ఒక అంశాన్ని గురించి ఆయన మాట్లాడితే అది ఒక సెన్సేషనల్ అన్న భావంతో మీడియా వాళ్ళు కూడా ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను ఇంకా రాజకీయం నుంచి దూరంగా ఉండాలని ఒకసారి అంటాడు, నేను ఏ పార్టీలో లేను అని అంటాడు, కానీ వాటి గురించి మాట్లాడుతూనే ఉంటాడు, పోరాటం మాత్రం చేయడు. ఆ రోజు మాట్లాడి మాత్రం మరొకటి కూర్చుంటూ ఉంటాడు. ఇది ఇవాళ కొత్త ఏమీ కాదు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలనే తాపత్రయంలో భాగంగా నువ్వు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అనుకూలంగా ఉంటావు, ఎందుకు మద్దతు తెలుపుతావు అని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఆ రోజు ప్రణయ్ ముఖర్జీకి జైల్లోంచి బయటకు వచ్చి ఓట్లు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్నావు కదా, నువ్వు ఎట్లా వచ్చి ఓటేసావు అని అడగలేదుగా. మరి 2019 నుంచి 2024 వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్లేదు, ఎందుకు పోలవరం ఇట్లా నిర్వీర్యం చేస్తున్నావు, రాజధాని ఎందుకు ఇలా చేస్తున్నావు, లేదంటే కేంద్రం మీద ఎందుకు పోరాటం చేయట్లేదని చెప్పి ఏ రోజు మాట్లాడలేదు కదా. అంటే ఇక్కడ ఆయన ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎంపీలు ఉన్నారు కాబట్టి, 4 వేరే పార్టీకి లేరు కదా, కూటమికి తప్ప. కూటమి వాళ్ళు ఎటు కూటమికి ఓటేసుకుంటారు. అది ఎవరు ఆంధ్రుడా లేకపోతే ఇంకోళ్ళ అని చెప్పి ఆలోచించారు కదా. ఇక్కడ అలాంటి విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా ఇబ్బంది అయితే వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేసి ముందుగానే ఆయన చాలా గొప్పతనం ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో ముందుగా అతను చెప్పాలనుకున్న దాన్ని వాళ్ళ అభిమానులకి వ్యతిరేకంగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు కానీ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు. అబ్బో ఇతనేంది మనకెళ్ళి మాట్లాడతానని చెప్పి ఆ వీడియో మొత్తం చూస్తారు, అప్పుడు విమర్శిస్తాడు కాస్త దూరం వెళ్ళిన తర్వాత. అట్లా మొట్టమొదటి కూడా వాక్చాతుర్యం అద్భుతంగా ఉన్నటువంటి వ్యక్తి. అతను ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్తాడు, కానీ అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడి తన వైపు తిప్పుకొని, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు అన్నట్టు ముందుగా విమర్శలు చేసి అతనికి అనుకూలంగా మాట్లాడటం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటే, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కూటమి నిలబెట్టిన అభ్యర్థికి ఓటేయమని చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్తే ఓటేట సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి లేడు కదా. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద అంత పోరాడేంత శక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు కదా. వీళ్ళు ఎలివేషన్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి సింహం పులి అయితే కాదు కదా. ఆ రోజు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏవైనా స్లోగన్ ఇచ్చాడు కడప పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, ఇటలీకి పులివెందలకి జరుగుతున్నటువంటి పోరాటం, ఢిల్లీకి పులివెందలకి జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి బిల్డప్ ఇచ్చాడు. మరి తర్వాత ఏమైంది, ఇందాక నేను చెప్పినట్టు ప్రణయ్ ముఖర్జీకి వెళ్ళి ఓటేసి వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కేంద్రం మెడలు ఉంచుతాను అని అన్నాడు. మరి ఎవరు మెడలు ఉంచాడు విమానాశ్రయంలో, ఎవరు మెడలు ఉంచాడు తిరుపతి దగ్గర, రేణిగుంట విమానాశ్రయం దగ్గర ప్రధానమంత్రి గారి కాళ్ళకు మొక్కబోయాడు ఈయన. మరి 5 సంవత్సరాలు ఏ రోజు కూడా దాని గురించి మాట్లాడలేదు కదా. అంటే అతను రాజకీయ పార్టీ పెట్టిందే
తన మీద ఉన్నటువంటి కేసుల్ని రక్షించుకోవడం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం. ఇది వ్యాపారం. అతను అనుభవించాడు, లాభపడ్డాడు. వాళ్ళ తండ్రి అధికారాన్ని పెట్టుకొని లాభపడ్డాడు కాబట్టి ఇది కూడా ఒక వ్యాపారంగా భావిస్తున్నాడు అతను. అందువల్ల రాజకీయాల్లోకి వచ్చాడు. అంతే తప్ప ప్రజలు సేవ చేయాలని మిగిలిన పార్టీలాగా ఏదో విధంగా ప్రజలతోటి మమేకమైపోయి ప్రజల మనసులో గెలిచి వాళ్ళతో పోరాటం చేసి మా వాడు అనిపించుకొని రాజకీయం చేద్దామన్న కోరిక అతనికి ఏ రోజు లేదు. అతనికి అధికారం కావాలి, డబ్బు కావాలి, ఈ రెండు తప్ప ఇంకేమీ కనపడవు. అంతే. దాని గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినా ఇంకోటి చెప్పినా అతను పట్టించుకోడు. అసలు ఈ మాటలు వింటాడని కూడా నేను భావించను. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పాలి అనుకొని చెప్పలేని అంశాలు కావచ్చు, లేదంటే ఏదైనా ఇది కరెక్టా రాంగా అనే డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి వాటికి ఒక క్లారిటీ ఇస్తారు. అంటే ఇండైరెక్ట్ గా జగన్ గారికి అలానే వైసీపీ అభిమానులకి ఒక క్లారిటీ ఇస్తారు. అందులో భాగంగానే రీసెంట్ గా ఎవరైతే పిఎస్ఐ ఆంజనేయులు గారు అరెస్ట్ అయ్యారో అందరూ అరెస్ట్ అయినప్పుడు జగన్ గారు వెళ్ళి కలిశారు, కానీ ఆయన మాత్రం ఉండవల్లి గారు వెళ్ళి కలిశారు. దీన్ని కూడా జగన్ గారు వెళ్ళలేరు కాబట్టి ఈయన వెళ్ళారు అనే ఒక ప్రచారాన్ని నడిపించారు. వీటన్నిటి చూసుకుంటే ఏదైతే వీడియో బయట రిలీజ్ చేశారో ఇది కూడా ఒక విధంగా హెచ్చరిక జారీ చేస్తున్నట్టేనా జగన్ కి కాస్త జాగ్రత్తగా ఉండు అని? అట్లా ఏమీ కాదు. అదేందా నేను చెప్పినట్లు ఇంకోటి చెప్తే ఇనే రకం కాదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నాడు కదా ఉండవల్లి అరుణ్ కుమార్. అవును. ఈ రోజు వచ్చేతలకి ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి కొన్ని సూచనలు అన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళేవి సూచనలు చేస్తే అతను పాటించింది అయితే లేదు కదా. అయినా సరే రాజశేఖర రెడ్డి కొడుగ్గా అభిమానం కొద్దీ అతను రక్షించడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇది హెచ్చరికలని కాదు, అలా చెప్తాడు. అంటే జనాలకి వామ్మో ఇతను కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు అనే భావన కలగజేయడం కోసం మాట్లాడతాడే తప్ప అదే జగన్మోహన్ రెడ్డికి గనక నష్టం జరిగేదైతే మాట్లాడు. మీరు అందుకే నేను అంటుంది, అతను నష్టం జరిగే విషయాలు ఏవి మాట్లాడు, అతను చేసిన అరాచకాల గురించి ఎప్పుడు మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు. కేవలం ఆయన మాట్లాడేది ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అంతే, వ్యతిరేకించాలనుకుంటున్నాడో కూటమిని అవే అంతే, అంత తప్ప వేరే ఏం లేదు. భారతీయ జనతా పార్టీతో కలిసిన వాళ్ళని ఎవరినైనా, తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీతో కలిసిన వాళ్ళని ఎవరినైనా అతను ప్రత్యర్థులుగానే భావిస్తాడు. వాళ్ళకి నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి లాభం చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాడు. అంతే తప్ప ప్రజల కోసం ఏ రోజు కూడా అతను పోరాడింది లేదు. పోరాడతాడని మనం భ్రమిస్తే అంతకంటే మనకంటే పిచ్చివాళ్ళు ఇంకోడెవరు ఉంటారు. అంటే జగన్ గారు ఎలానో ఉండవల్లి గారు మాటలు పట్టించుకోవాలని చెప్పేసి అంటున్నారు, వినరు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రజలైనా వినే స్థాయిలో ఉన్నారా అంటే ఎందుకంటారు? ఏ విషయం అదే నేను అంటుంది. ఏదైనా రెండు విషయాలు కాసేపు వీడియోలు చూస్తారు. ఎందుకంటే అతను ఏదో వాక్చాతుర్యం ఉంది కాబట్టి ఏం మాట్లాడాడని చెప్పి వీడియోలు చూస్తారు. అతని మాటిని ఓటేసే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. అది అతనికి కూడా తెలిసి అతను గనక నా మాట జనం వింటారంటే అతను ఎన్నికల్లోంచి దూరంగా ఎందుకు ఉంటాడు? చాలా తెలియగలవాడు. అందులో అనుమానం అయితే ఏం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.